నమస్కారం. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే సిఈఎల్ ఒక మినీ రత్న కంపెనీ. దీని నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ ఒక అద్భుతమైన అవకాశం. సరే, ఈరోజు మనం ఈ ఉద్యోగాల గురించి, అప్లికేషన్ ప్రాసెస్ దగ్గరనుంచి జీతం వరకు అన్నీ వివరంగా తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 34 పోస్టులున్నాయి. 34 పోస్టులే కదా అని అస్సలనుకోవద్దు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఒక్క పోస్టు సంపాదించడం కూడా కెరీర్కి చాలా పెద్ద భరోసా ఇస్తుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. ట్రైనీగా ఉన్నప్పుడే నెలకు 40,000 రూపాయల స్టైఫెండ్ ఇస్తున్నారు. చాలా ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రైనింగ్ టైంలో ఇంత మంచి స్టైఫెండ్ రావడం చాలా అరుదు. ఇక కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందో చూడండి. టాప్ పొజిషన్స్కి వెళ్తే నెలకు 2,20,000 రూపాయల వరకు సంపాదించే అవకాశముంది. అంటే ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక లాంగ్ టర్మ్ కెరీర్ అన్నమాట. ఓకే, ఈ నోటిఫికేషన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ 5 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఖాళీలు ఏంటి అనే దగ్గర్నుంచి జీతం, కెరీర్ అవకాశాల వరకు ప్రతీది క్లియర్గా చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులో ఉన్నాయి, వాటి ప్రత్యేకత ఏంటో చూసేద్దాం. చూడండి, ఇక్కడ ఖాళీల వివరాలు చూస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకి ఇది పండగే అని చెప్పొచ్చు. 11 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు, 10 డిప్యూటీ ఇంజనీర్ పోస్టులున్నాయి. వీటితో పాటు మేనేజ్మెంట్, ఇతర విభాగాల్లో కూడా మంచి అవకాశాలున్నాయి. మొత్తం మీద 34 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సరే, పోస్టులు బాగున్నాయి. మరి వీటికి ఎవరు అర్హులు? ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలేంటో చూసే సమయం వచ్చింది. ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే ఏం చదివి ఉండాలి, వయస్సు ఎంత ఉండాలి, ఆ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అప్పుడే మన సమయం కూడా వృధా కాదు. ఇక విద్యార్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకి వాళ్లడిగిన బ్రాంచ్లో బీఈ లేదా బీటెక్ చేసుండాలి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకైతే ఎంబీఏ లేదా సీఏ ఉండాలి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్, గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు కనీసం 55% మార్కులు సాధించడం తప్పనిసరి. ఇక వయస్సు చూస్తే జీఈటీ ఇంకా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు 27 నుంచి 29 ఏళ్లలోపు ఉండాలి. డిప్యూటీ ఇంజనీర్కి 30 ఏళ్లు. అయితే టెన్షన్ పడాల్సిన పనిలేదు. రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల వారికి వయసులో సడలింపులు కూడా ఉంటాయి. అర్హతలన్నీ సరిపోతున్నాయా? చాలా మంచిది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్లు ఫిబ్రవరి 11న స్టార్ట్ అయి మార్చి 3, 2026న ముగుస్తాయి. లాస్ట్ మినిట్ రష్ వద్దు, వీలైనంత త్వరగా అప్లై చేయడం బెస్ట్. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ celindia.co.in లోకి వెళ్ళాలి. అక్కడ కెరీర్ సెక్షన్లో రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, ఫీజు కట్టేసి, ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేసి ఒక ప్రింటౌట్ తీసుకుంటే పని అయిపోయినట్టే. ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,000 రూపాయలు. కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీల వారికి ఎలాంటి ఫీజు లేదు. ఇది మంచి విషయం. అప్లై చేయడం సగం పనే, అసలు సిసలైన పోటీ ఇప్పుడే మొదలవుతుంది. అభ్యర్థుల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో వివరంగా చూద్దాం. ఈ జాబ్ కొట్టాలంటే 3 అడ్డంకులు దాటాలి. ఫస్ట్, మన నాలెడ్జ్ని టెస్ట్ చేసే రాత పరీక్ష. సెకండ్, మన పర్సనాలిటీని అంచనా వేసే పర్సనల్ ఇంటర్వ్యూ. ఫైనల్గా సర్టిఫికెట్లని చెక్ చేసే డాక్యుమెంట్ వెరిఫికేషన్. రాత పరీక్షలో 2 భాగాలుంటాయి. 60% మార్కులు మనం చదివిన కోర్ సబ్జెక్ట్ నుంచే వస్తాయి. మిగిలిన 40% జనరల్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. సో సబ్జెక్ట్ మీద గ్రిప్తో పాటు లాజికల్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ ఉంది. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తే, తప్పు పెడితే ½ మార్కు పోతుంది. అంటే తెలియని వాటికి గుడ్డిగా ఆన్సర్ పెట్టకపోవడమే మంచిది. సరే, ఇంత కష్టపడి ఈ దశలన్నీ దాటితే ఆ తర్వాతొచ్చే రివార్డ్ ఏంటి? జీతం ఎంతుంటుంది, ప్రమోషన్లెలా ఉంటాయి? ఆ విషయాలు చూద్దాం. సెల్లో పే స్కేల్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఉదాహరణకు డిప్యూటీ జనరల్ మేనేజర్ అంటే E5 గ్రేడ్లో బేసిక్ పే స్కేల్ 80,000 నుంచి మొదలై 2,20,000 వరకు వెళ్తుంది. దీన్ని బట్టే కెరియర్ గ్రోత్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గెట్ మేనేజ్మెంట్ ట్రైనీలకు 2 ఏళ్ల ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నెలకు 40,000,
సెకండ్ ఇయర్ 45,000 స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా అయిపోగానే డైరెక్ట్గా ఈవెన్ గ్రేడ్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇస్తారు. అంటే కెరియర్కి ఒక సాలిడ్ స్టార్ట్ దొరుకుతుందన్నమాట. ఇక అసలు పాయింట్కి వస్తే, ట్రైనింగ్ తర్వాత జాబ్ కన్ఫర్మ్ అయ్యాక సంవత్సరానికి జీతం ప్యాకేజీ దాదాపు 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఇంత మంచి ప్యాకేజీ అంటే మాటలుగాదు. ఇప్పటివరకు మనం చూసిన వివరాలన్నింటినీ బట్టి ఒక మంచి భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వరంగ అవకాశం ఒక సరైన అడుగు అనిపిస్తోందా లేదా? దీని గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అందరికీ ఆల్ ది బెస్ట్.